హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళందరూ తప్పనిసరిగా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. చిన్న పిల్లల మదర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి ఇంట్లో పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు వీడియో అయితే వాళ్ళ గురించి. 6 months నుంచి 2 years పిల్లలు ఉన్న మదర్స్కి అయితే ఇంట్లో పని చేసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం అనేది పెద్ద టాస్క్ అనుకోండి. 6 months వరకు ఇంట్లో పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ మన ఇంట్లో ఉంటారు, లేదనుకోండి మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంటాము. ఇంట్లో మనకి ఎవరొకరు తోడుంటారు. అప్పుడు వాళ్ళు ఇంట్లో పని చేస్తుంటే మనం పిల్లల్ని చూసుకుంటూ ఉంటాం. మనకైతే అంత ఇబ్బంది అనిపించదు. అప్పుడు పిల్లలు కూడా ఓన్లీ పాలు తాగటం, పడుకోవటం, ఇంక ఇలా మంచాల మీదే ఉంటారు కాబట్టి వాళ్ళని పెంచడం కూడా అంత కష్టం అనిపించదు. తర్వాత ఉంటుంది అసలు సిసలైన సినిమా అనేది. ఇక్కడి నుంచి పెంచడం అనేది పెద్ద టాస్క్ మనకి. మా పిల్లలు చిన్నప్పుడు కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. కాకపోతే మా అమ్మ ఎప్పుడైతే మాత్రం అంత ప్రాబ్లం అయితే లేదు. మాది పల్లెటూరు కదా, ఎవరో ఒకళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు. మా అమ్మ అయితే అందరి దగ్గరికి వెళ్ళిద్ది, చక్కగా ఆడుకుంటుంది, ఎవరు పెట్టినా తినిద్ది, అసలు ఇబ్బంది అనిపించలేదు. కానీ మా అబ్బాయి దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. వాడైతే ఎవరి దగ్గరికి వెళ్ళడు, ఎవరి దగ్గర ఉండడు, నన్ను అయితే వదిలిపెట్టాడు. అసలుకి బాగా యాక్టివ్గా ఉంటాడు, బాగా గొడవ చేస్తాడు, ఇంట్లో వస్తువులన్నీ పీక్కొస్తాడు, పడేస్తాడు. అబ్బా మామూలు గొడవ చేయడం అనుకోండి. నా అనుభవంతో అయితే మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను. అప్పుడైతే నాకు చెప్పేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడైతే నాకు తెలిసిన విషయాలైతే మీతో కొన్ని షేర్ చేసుకుంటాను. ఇంట్లో ఎవరున్నా లేకపోయినా హస్బెండ్ ఉంటారు కాబట్టి వాళ్ళు 9 గంటలకి 10 గంటలకి ఆఫీస్కి అలా వెళ్తారు. వాళ్ళు వెళ్ళేలోపు మనం పనులన్నీ పూర్తి చేసుకోవాలి. ఆ పనులు అనేవి మనం ఎలా చేసుకోవాలి? వాళ్ళు ఉన్నారనుకోండి, పిల్లల్ని కొంచెం పట్టుకోవటం, ఆడించడం అలాంటివి చేస్తుంటారు కదా, చూస్తూ ఉంటారు. మనం పనులు చేసుకున్నా కానీ కొంచెం ఇబ్బంది అనిపించదు. మనం నైటే కొన్ని పనులు చేసుకోవాలి. నైటు అంట్లు మొత్తం కడిగేసుకొని వంటగది అనేది బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నైట్ కూడా ఇంట్లో హస్బెండ్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని కొంచెం చూసుకుంటారు కాబట్టి నైట్ ఈ పని చేసుకోవచ్చు మనం, ఇబ్బంది అయితే ఉండదు. నైటే ఇంటి ముందు కూడా ముగ్గేసుకోండి. ఇంకా ఉదయం పూట వేయాలి, ఈ సిద్ధాంతాలు పట్టించుకోవద్దు. పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల పని అనేది చాలా ఉంటుంది. పిల్లలు ముఖ్యం మనకి, ఇంకా వేరే ఏది ముఖ్యం కాదు. అందుకని నైటే ముగ్గేసుకొని అంట్లవి కడిగి పెట్టేసుకోండి. ఉదయం పూట ఏం టిఫిన్ చేయాలి, ఏం వంట చేయాలనేది ముందే ప్లాన్ వేసుకోండి. పిల్లలకి తినటానికి ఉన్నాయా లేవా, పిల్లలు ఫ్రూట్స్, ఇంకా పిల్లలకు కావాల్సిన పాలని ఏవో ఒకటి ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకొని, లేదనుకోండి ముందే తెచ్చిపెట్టుకోవాలి. అప్పుడప్పుడు మనం పిల్లలకి ఏమైనా చేసి పెట్టాలనుకోండి, అవి ఉండవు. అప్పుడు ఒక టెన్షను, అదంతా గజిబిజిగా ఉంటుంది. అందుకని అయిపోక ముందే అన్నీ రెడీగా ముందే ప్లాన్గా తెచ్చిపెట్టుకునేటట్టు ఉండాలి. ఇది ఒక పని. నైట్ వీలైనంత వరకు త్వరగా పడుకోవాలి. నైట్ పిల్లలు ఒక్కోసారి సరిగ్గా నిద్రపోరు, లెగుస్తూ ఉంటారు, ఆకలి అంటారు, పిల్లలు గొడవ చేస్తారు. నైట్ కూడా మనకు సరిగ్గా నిద్ర ఉండదు. నైట్ మాత్రం మీ హస్బెండ్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు మాత్రం ప్రశాంతంగా పడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆఫీసులకు వెళ్తారు, సరిగ్గా నిద్ర లేదనుకోండి, మళ్ళీ జాబు పని అదంతా చాలా చిరాగ్గా ఇబ్బంది పడతారు. ఇంకా ఉదయం నిద్ర లేచి వాళ్ళు పిల్లల్ని చూసుకోవడానికి కూడా విసుక్కుంటారు. అందుకని నైట్ ఎక్కువ శాతం పిల్లల్ని మీరే చూసుకోండి. పిల్లలు ఎటువంటి గొడవ చేయకుండా వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోవాలంటే వాళ్ళకి టయానికి మనం తినిపించాలి. నైట్ పాలు తాగించడం అలాంటివి అయితే చేయాలి. నైట్ పిల్లలు ఆకలికి ఉండలేరు కదా, పాలు తాగుతుంటారు. పాలు అనేవి మనం రెడీగా పెట్టుకోవాలి. పిల్లల హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టాలి. వాటర్ తాపించినా కానీ కాచి చల్లార్చిన నీళ్ళు ఒక బాటిల్కి పోసుకొని దగ్గర పెట్టుకొని ఆ నీళ్లు తాపించడం. హెల్త్ విషయంలో మనం జాగ్రత్త తీసుకున్నామంటే పిల్లలు మనల్ని ఎక్కువ విసిగిచ్చరు, ఆడుకుంటూ ఉంటారు, హెల్తీగా నిద్రపోతుంటారు. పిల్లల వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉండదు. అందుకని హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు బాగా బలంగా లావుగా రావాలని సెర్లాక్లని అవన్నీ ఇవన్నీ పెడతా ఉంటాము. అవన్నీ ఏమీ అవసరం లేదు, అలాంటివి అసలు పిల్లలకు పెట్టకూడదు. చక్కగా ఫ్రూట్స్ తినిపించండి. ఉదయం పూట టిఫిన్ మనం తినేది ఏ టిఫిన్ అయినా ఇడ్లీ అలాంటివి తినిపించవచ్చు. ఏదైనా సరే పిల్లలు హెల్తీగా ఉండేటట్టు చూసుకుంటే మనల్ని ఎక్కువ విసిగించకుండా, ఎప్పుడు ఏడిపించకుండా ఉంటారు. ఉదయం కొంచెం త్వరగా నిద్ర లేవాలి. 5:30కి 5కి అలా నిద్ర లేవాలి. నైట్ సరిగ్గా నిద్ర ఉండదు. ఉదయం త్వరగా నిద్ర లేస్తే ఎలా, మాకు కూడా నిద్ర సరిపోవద్దా అంటారు. దీనికి కూడా ఒక సొల్యూషన్ అనేది చెప్తాను మీకు. త్వరగా నిద్ర లేచేసి మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేలోపు చక్కగా వంటగదిలో పనులు మొత్తం పూర్తి చేసేసుకోండి. పిల్లలు నిద్ర లేచినా సరే వాళ్ళు చూసుకుంటారు కదా, కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసేయండి. వాటి పని అయితే అది చూసుకుంటుంది కదా. కొన్ని పిల్లల బట్టలు ఉంటాయి, మనం ఉతుకుతాము. వాషింగ్ మిషన్లో ఏ లేని బట్టలు ఉంటే కొంచెం సరిపేసి నానబెట్టేసుకోండి. వంటగదిలోకి వచ్చి చక్కచక్క టిఫిను, అన్నం, కూరలు అన్నీ చేసేసుకోండి. నైటే అంట్లు కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ పని అయితే ఉండదు. ఓన్లీ వంట చేయటం వరకే కదా.
వంట కూడా ఎక్కువ కష్టమైనవి ఎక్కువ ప్రాసెస్లో అయ్యే పనులు పెట్టుకోవద్దు, చాలా తేలిగ్గా అయిపోవాలి. ఏదైనా పులుసు కూరలో ఫ్రై అయినా సరే, డీప్ ఫ్రైలో అలాంటివి కాకుండా నార్మల్ ఫ్రైలు చేసుకుంటా తక్కువ కష్టంతో అయిపోవాలి పనులు అనేవి, ఎక్కువ సమయం పట్టకూడదు. అలాంటి పనులు ఎంచుకోండి. ఎక్కువ శాతం ఇడ్లీ, దోశ ఇలాంటివి అయితే చేసుకోండి. ఇవైతే పిల్లలు తినొచ్చు, మనము తినొచ్చు. పిల్లలకు సపరేట్గా చేసి పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి టిఫిన్ పెట్టేసి మీరు కూడా టిఫిన్ తినండి. పిల్లలకి నైట్ పాలు తాపిస్తాం కదా, ఉదయాన్నే అంత త్వరగా అయితే ఆకలి అవ్వదు. వంట పనులు అవన్నీ అయిపోతాయి కదా. ఇంకా ఈలోపు పిల్లలకి టిఫిన్ అది పెట్టిన తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చుకొని తుడుచుకోవటం ఈ పని అయితే చేసుకోండి. పిల్లల్ని దగ్గర ఉండి చూసుకుంటా ఈ పనులు అయితే చూసుకోండి. మీరు ఏ గదిలో కసు ఊడుస్తుంటే ఆ గదిలో పిల్లల్ని దగ్గర ఉంచుకొని ఊడ్చుకోవటం, తుడుచుకోవటం ఆ పనులు చేయండి. తొడవటం రోజు కుదరలేదనుకోండి, ఊడవటం ఒకరోజు, ఊడవటం ఒకరోజు, తొడవటమైనా పెట్టుకోవచ్చు. లేదనుకోండి ఉదయం పూట ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసుకొని సాయంత్రం పూట తుడుచుకోండి. అన్నీ ఒక పూట చేయటానికి కుదరదు కదా, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, ఇబ్బందిగా ఉంటుంది. ఉదయం పూట ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చుకోండి. సాయంత్రం మళ్ళీ పిల్లలు నిద్రపోయినప్పుడు ఇల్లు తుడుచుకోవటం, అట్లా పనులు భాగాలుగా పంచుకోవాలి. తర్వాత పిల్లలకి చక్కగా స్నానం చేపించేసి నిద్రపుచ్చండి. స్నానం చేశారంటే చాలు, పిల్లలు నిద్రపోతారు. ఉదయం 11 గంటలకు అలా పిల్లలకైతే నిద్ర వచ్చింది, నిద్రపోతారు. పిల్లలు నిద్రపోయారు కదా, ఇప్పుడు మీరు ఇంక పనులు చేసుకోవాలా? కాదు, పనులు చేసుకోకూడదు. మీరు కూడా స్నానం చేసేసేయండి. ఒక్క 5 నిమిషాల్లో స్నానం అయిపోవాలి, ఎక్కువసేపు ఉండకూడదు. స్నానం చేసి వచ్చి పిల్లలతో పాటు మీరు కూడా పడుకొని నిద్రపోండి. పిల్లల గంట పడుకున్నా 2 గంటలు పడుకున్నా మీరు కూడా పడుకొని ఇంకా నిద్రపోండి. నైట్ సరిగ్గా నిద్ర ఉండదు కదా, నిద్ర లేకపోతే మనకు కూడా హెల్త్ పాడైపోయింది కదా. మనం హెల్తీగా ఉంటేనే కదా మన పిల్లల్ని చూసుకోగలిగేది. పిల్లలతో పాటు మీరు కూడా హాయిగా నిద్రపోండి. ఉదయానికల్లా ఇంట్లో పని మొత్తం అయిపోతుంది కదా, 9 గంటల 10 గంటలకల్లా ఇంట్లో పని మొత్తం చేసేసుకుంటున్నాము. ఇంకా పనే ఉంటుంది, తొడవటాలు ఇవన్నీ అవసరం లేదు మనకి. మన హెల్త్, పిల్లల హెల్త్, పిల్లలకు కావాల్సినవి వండి పెట్టుకోవటం, మనకు కావాల్సినవి చూసుకోవటం, అంతేగాని ఇంకా బూజులు దులుపుకోవటం ఆ పనులు అనేవి ఇప్పుడు పెట్టుకోవద్దు. పిల్లలతో పాటు హాయిగా మీరు కూడా నిద్రపోండి. 2-3 గంటల నిద్రపోయారనుకోండి, ఇంకా మీకు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ప్రతిదీ మీరు కూడా టయానికి తినాలి. పిల్లలకి ఎలా టయానికి పెడతారో మీరు కూడా అలాగ టయానికి తినాల్సిందే. ముందు మీరు హెల్తీగా ఉండాలి. ముందు మీరు హెల్తీగా ఉంటేనే కదా పిల్లల్ని చూసుకునేది. ముందు మీరు హెల్తీగా లేకుండా నీరసంగా ఆకలి అవుతూ ఉన్నారనుకోండి, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇంకా ఈ నీరసం మీద ఇంకా విసుగొచ్చేసిద్ది, ఏడుపు వచ్చేసిద్ది, అసలు మామూలుగా ఉండదు. అందుకని మన హెల్త్ కూడా చాలా ముఖ్యం. టయానికి తినండి. పని అనేది పక్కన పెట్టేసేయండి. పని కాలేదా పక్కన పెట్టేసేయండి, ఏమి కాదు. రేపైనా చేసుకోవచ్చు, సాయంత్రం అయినా చేసుకోవచ్చు. మధ్యాహ్నం మళ్ళీ పిల్లలు ఇంకోసారి నిద్రపోతారు, అప్పుడైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ముందు మీ హెల్త్ ముఖ్యం. పడుకొని నిద్ర లేచిన తర్వాత పిల్లలకి అన్నం పెట్టేసేయండి, మీరు తినేసేయండి. ఈలోపు పిల్లలు ఏమి తినకుండా ఉంటారు కదా, నిద్రపోతారు కదా, బాగా ఆకలితో ఉంటారు. మీరు పెట్టిన వెంటనే తింటారు. పిల్లలకు కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి నిమిషానికి, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఏదో ఒకటి పెడతా ఉంటారు. మా పిల్లలు అన్నం తినట్లేదు అంటారు. వాళ్ళది ఎంత పొట్ట, చిన్న పొట్ట. ఒక చాక్లెట్ తినగానే వాళ్ళకి కడుపు నిండిపోయిద్ది. ఇంకా అన్నం తినాలంటే ఏం తింటారు పిల్లలు? తినలేరు. అందుకని నిద్ర లేచిన వెంటనే పెట్టారనుకోండి, ఆకలితో పిల్లలు గబా గబా వాళ్ళకి ఆకలైనంత వరకు తినేస్తారు. కొంచెం పెద్ద పిల్లలకైతే ఇంట్లో మనం ఏ కూర తింటే ఆ కూర అలవాటు చేయండి. ముక్కలు ఏమన్నా గొంతుకు అడ్డం పడతాయి పిల్లలు, మరి చిన్న పిల్లలు ఉంటే గొంతుకు అడ్డం పడతాయి అనుకుంటే ముక్కలు తీసేసి కొంచెం నెయ్యి వేసి కొంచెం మెండుగా కలిపి పెట్టండి. అదే అలవాటు అయిపోయింది. పిల్లలకి సపరేట్గా కూర చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా చేస్తే పిల్లలు అన్ని కూరలు తినడానికి కూడా అలవాటు పడిపోతారు. ఇలా చేయకుండా పిల్లలకు ప్రత్యేకంగా మనం కూర చేసి ప్రత్యేకంగా వండి పెట్టామంటే ఇంకా బారుకు వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది. అన్ని కూరలు తినరు, పెద్ద అయిన తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది. ఏ కూర అయినా తినొచ్చు. కూరగాయలు అనేవి పిల్లల హెల్త్కి మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కొక్క కూరగాయలో ఒక్కొక్క పోషకాలు ఉంటాయి, దేన్ని తీసేయటానికి వీలుండదు. పిల్లలకి అరుగుదలకి వాటికి మందులు అనేవి కొంచెం దగ్గరలో ఉంచుకోండి. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం, కడుపు నొప్పి వస్తాయి కదా, అలాంటి మందులు అనేవి కొంచెం దగ్గరలో ఉంచుకుంటే చాలా మంచిది. అప్పుడప్పుడు సడన్గా తెచ్చుకోవాలంటే కుదరదు కదా, అందుకని అన్నీ అందుబాటులో ఉంచుకోండి. అయిపోయినాయి మళ్ళీ తెచ్చుకోవటం అలా అయితే చూసుకోండి. పిల్లలు నిద్ర లేచిన తర్వాత ఇల్లంతా తిరిగి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళని పట్టుకోవటం కూడా మనకు ఒక పెద్ద టాస్క్, కష్టంగా ఉంటుంది. వాళ్ళు పోతూ ఉంటారు, మనం తీసుకొస్తూ ఉంటాం, అన్నీ పడేస్తూ ఉంటారు, లాగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం వీలైనంత వరకు వస్తువులు అనేవి కింద పిల్లలకు అందుబాటులో లేకుండా పెట్టుకోవాలి.
కింద అరమార్లు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిలో సామాన్లు కానీ ఏమీ లేకుండా ఖాళీగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా చేసామంటే పిల్లలు ఏమీ లాగి కింద పడేయరు. ఇల్లు అనేది కూడా అంత ఆగం లేకుండా నీట్గా ఉంటుంది. ఓన్లీ పిల్లల బొమ్మల వాటికి ఉంచాలి. పిల్లల బొమ్మలు కూడా మనం ఒక అట్టపెట్టె ఉంటుంది చూడండి, ఒక అట్టపెట్టెలో వేసి పెట్టామంటే పిల్లలు ఆడుకునేటప్పుడు మధ్యాహ్నం టైంలో తీసి బొమ్మలన్నీ వాళ్ళ ముందేసామంటే బొమ్మలతో ఆడుకుంటారు. వాళ్ళు ఆడుకోవటం అయిపోయిన తర్వాత బొమ్మలన్నీ తీసేసి అట్టపెట్టెలో పెట్టి దివానా కాటన కింద కానీ మంచం కింద కానీ నెట్టేసామంటే సరిపోయిద్ది. ఇల్లు కూడా ఎక్కువ గలీజ్ లేకుండా ఉంటుంది. అట్టపెట్టె కూడా పైన మూసేసినట్టు లేకుండా పైన అట్ల వాటికి తీసేసి ఓపెన్గా ఉండాలి. అలా అయితే మనకు బొమ్మలు తీసుకోవడానికి కానీ పెట్టుకోవడానికి కానీ మనకు ఈజీగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండేటట్టు కొన్ని రకాల బొమ్మలు అయితే తెచ్చిపెట్టండి. ఆ బొమ్మలతోనే ఇంకెక్కువ వాడుకుంటా ఇంట్లో వస్తువులు సామాన్లు అనేవి కదిలించకుండా ఉంటారు. మీరు హాల్లో ఉన్నారనుకోండి, మధ్యాహ్నం టైంలో పిల్లలు ఆడుకుంటున్నారు, ఇంకా మొత్తం తలుపులన్నీ వేసేసేయండి. బెడ్రూమ్ తలుపులు వేసేసేయండి, వంటగది తలుపులు, మెయిన్ వాకి తలుపులు అంటే ఎవరైనా వేసుకుంటారు. మొత్తం తలుపులు మొత్తం వేసేసేయండి. తలుపులన్నీ వేసేసి ఓన్లీ ఇంకా హాల్లోనే బట్టికి పిల్లలు ఆడుకోవటం, హాల్లో ఉండటం. ఇలా అయితే పిల్లల్ని చూసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అలా కాదు, మనం ఇంట్లోనే ఉన్నాం కదా, మెయిన్ డోర్ వాడికి మూసేసి అన్నీ ఓపెన్ చేసి ఉన్నామంటే పిల్లలు ఏ గదిలోకి పోయారో మనకు అర్థం కాదు. ఒకవేళ చూసినా కానీ వాళ్ళు వెంటబడి మనం పరిగెత్తుకుంటా ఉరకాల్సి వచ్చింది. అందుకని మధ్యాహ్నం టైంలో మనకు కూడా పని అనేది అంత ఎక్కువ ఉండదు కదా, ఏదో టీవీ చూస్తాను అలా కూర్చుంటాం, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు తలుపులన్నీ ఇంకా మొత్తం క్లోజ్ చేసేసి ఓన్లీ హాల్లో బట్టికి ఆడుకునేటట్టుగా చూసుకోండి. మీకు కూడా అంత ఇసుక అనిపించదు. నేనైతే మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు అలానే చేస్తాను. తలుపులన్నీ మూసేస్తాను, మొత్తం మూసేసి ఇంకా ఒక గది టీవీ ఉన్న గదిలో బట్టికే ఉంటాడు వాడు, ఆ గదిలోనే ఆడుకుంటాడు. వంటగదిలోకి వెళ్ళారంటే ఏ సామాన్లు లాగుతారో ఏది పడేసుకుంటారో పైన అని చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. పిల్లలకి సాయంత్రం స్నాక్స్ అనేది కూడా ఏవి పడితే అవి పెట్టకుండా ఒక అరటిపండు పెట్టండి చాలు. పిల్లలకి బాగా అరుగుదల ఉంటుంది. ఒక పండు తింటే పిల్లలకు కడుపు నిండిద్ది. మరి ఇంకా ఎక్కువ అవి ఇవి అని పెట్టేసామనుకోండి, పిల్లలు సరిగ్గా తినరు. మళ్ళీ సాయంత్రం అన్నం తినరు. వాళ్ళని గంట సేపు అటు ఇటు తిప్పి మనం అన్నం తినిపించాల్సి వచ్చింది. అందుకని 4 గంటలప్పుడు ఒక అరటిపండు పెడితే సరిపోయిద్ది. మళ్ళీ తర్వాత 7 కల్లా పిల్లలకు అన్నం పెట్టేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఫుడ్ అనేది మనం ఒక టైం ప్రకారం పెట్టాలి. ఏ టైంలో పెడితే ఆ టైంలో కూడా పిల్లలకు పెట్టకూడదు. వాళ్ళకు కూడా అరగాలి కదా. కనీసం ఒక 2 గంటలకు ఒక్కసారైనా పిల్లలకి తినిపిస్తూ ఉండాలి. సాయంత్రం మీ హస్బెండ్ వచ్చేంత వరకు పిల్లల్ని దగ్గరుండి చూసుకోండి. తర్వాత మీ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళకు కాఫీ కానీ స్నాక్స్ కానీ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. వాళ్ళకు కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పేసేయండి. ఇంకా ఉదయం పూట పెండింగ్ ఉన్న పనులు, సాయంత్రం పూట వంట పనులు ఏమైనా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ మొత్తం ఫినిష్ చేసేసుకోండి. ఈ పద్ధతులు కనుక మీరు పనులు చేసుకున్నారంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా లేకపోయినా సరే పిల్లల్ని మీరు ఒక్కళ్ళే చూసుకోవచ్చు. ఇంటి పని కూడా చక్కగా మీరే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది కామెంట్ పెట్టండి.